జనవరి 26వ తేదీ నుండి రైతులందరికీ రైతు భరోసా అందజేస్తామని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో 80 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన రామునపల్లి కనుకుల గ్రామాల్లో 2 గోదాములు అలాగే సొసైటీ మీటింగ్ హాల్ను ఎమ్మెల్యే విజయరమణారావు, డీసీఓ శ్రీమాల, సొసైటీ చైర్మన్ కోట వీణరాజమల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మినిపాల ప్రకాశ్రావు, సుల్తానాబాద్ సొసైటీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సొసైటీ వైస్ చైర్మన్ కొమ్మిడి తిరుపతి రెడ్డి, సొసైటీ సీఈఓ బొంగని శంకరయ్య పాలకవర్గం కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావును సొసైటీ చైర్మన్ కోట వీణరాజమల్లారెడ్డి శాల్వాతో సన్మానించారు. సొసైటీ కాంపౌండ్ వాల్కు నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గర్రెపల్లి నుండి పెద్దపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. ब्राह्मण కనుగొనడానికి
అది కిలోమీటర్ ఆ అవతలి రోడ్డు కలిసినట్టు ఆ రోడ్డు నిర్మాణం మాత్రం ఈ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కండేయ కాలనీలో అసలు ఏం జరుగుతోంది? ఆ కాలనీకి ఏమైంది? మైసమ్మ తనపై ఆవహించిందని ఓ మహిళ పూనకంతో ఊగిపోతూ శివాలెత్తింది. గత వారం రోజులుగా మార్కండేయ కాలనీలో నిప్పుల వర్షం కురుస్తుండటంతో ఆ కాలనీ వాసులంతా భయాందోళనకు గురవుతున్నారు. ఆ కాలనీకి ఏమైందని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అక్కడి వారంతా. అయితే ఆ కాలనీలోని ఓ మహిళ పైకి ఏదో శక్తి ఆవహించిందని ఆ కాలనీ వాసులు తెలిపారు. దీంతో ఆమె పూనకంతో ఊగిపోయింది. ఆ కాలనీలో 3 రోడ్ల కూడలి వద్ద మైసమ్మ ఆలయాన్ని నిర్మించాలని ఊగిపోతూ చెబుతోంది. గత రాత్రి నుండి ఆమె అలాగే చేస్తోందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే స్థానిక మహిళలు పసుపు, నిమ్మకాయ, కోడిగుడ్డుతో ఆమెను శాంతింపజేశారు. మార్కండేయ కాలనీలో మైసమ్మ ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పడంతో ఆమె తిరిగి ఎప్పట్లా మారింది. ఆమెకు పూనకం వచ్చి ఊగుతున్న సమయంలోనే ఆ ప్రాంతంలో ఓ ఇంటికి నిప్పు అంటుకొని మంటలు చెలరేగాయి. మా ప్రతినిధి ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కవర్ చేశారు. దీంతో స్థానికులు వెంటనే మంటలను ఆర్పివేశారు. నిప్పుల వర్షం ఇంకా ఎన్ని రోజులు కురుస్తుందోనని కంటి మీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమని గడుపుతున్నారు ఆ కాలనీ వాసులు. అదేంటి అబ్బో వాళ్ళు బెడ్రూమ్ రావాలని అంటు పెట్టుకుంటారు అని అంటారు. 2 రోజులు ఉంటలే మా గుడిసెలలో, మేము 2 రోజులు ఉంటలేమా? ఇప్పుడే కొత్తగా ఉంటున్నామా? ఆయన కట్టిస్తూనే ఉంటామా? వచ్చే కాడికి వస్తూనే ఉంటాయి, పోయిన కాడికి వస్తూనే ఉంటాయి. అదృష్టం ఆయన కట్టిస్తాడే లేదు. మొన్ననేమో గుర్రపోలు అంటు పెట్టుకుంటారు, వాళ్ళ ఇసుక వాళ్ళే అంటు పెట్టుకుంటారు, వాళ్ళ ఇసుక వాళ్ళే అంటు పెట్టుకుంటారు అన్నారు. మరి ఇవాళ ఇప్పుడు ఎవరు అంటు పెట్టారు? ఈ 2 ఇళ్లకు ఇప్పుడు మేము ఉంటే దగ్గర ఉన్నాగానే చర్చిలు ఉన్నాళ్ళు అంటుకుంటూనే ఉండే. ఇది ఏంది మా బాధ, ఏంది మా లక్, ఏంది మేము ముందు ఇక్కడ ఏం చేస్తాము? 30-40 సంవత్సరాలు 30 ఏళ్ళు అవుతుంది మేము ఇక్కడ ఉండబట్టి. అన్న ఇట్లా నేను చూసుకుంటూ పోతా ఉంటే అగ్గి మడతానని నీళ్ళు చల్లారుతానని గుడిసె మీద అంటుకున్నది. అంటుకున్నా తలగ పెడతాం మేము. మేక కావాలి 4 గల్లది 4 గల్లది 4 గల్లలు 2 కావాలి నాకు. 4 గల్లలు 2 కావాలంటే మరి చేస్తాక నాగాల ఆగం ఎట్లా అంటే అడిగేటోళ్ళు మరి మాకు 2 మేక పంది పిల్ల కావాలా? పంది పిల్ల మేక పిల్లనా చేస్తా అంటేనే ఎల్లుండి పెట్టుకోవాలరా 3 తోలాలు పెడతాం. 3 తోలాలు పెట్టుకోవాలరా, ఇయ్యాలనే పెట్టుకోవాలి మనం. ఇయ్యాల పెట్టుకోవాలంటే ఆర్చలైతే తల్లి. అరే నువ్వు ఎందుకురా నాకే అంటూ మాట. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో ప్రజలను నిండా ముంచిందని ఆరోపించారు బీఆర్ఎస్ నాయకులు బైరెడ్డి రామిరెడ్డి, తానిపర్తి మోహన్ రావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. రైతులకు 15,000 రూపాయల రైతు బంధు ఇస్తామని చెప్పి 12,000 రూపాయలు ఇవ్వడం సరికాదని కాంగ్రెస్ మాట తప్పి రైతులను మోసం చేసిందని వారు ఆరోపించారు. సన్నవడ్లతో పాటు దొడ్డువడ్లకు కూడా 500 రూపాయల బోనస్ ఎందుకు ఇవ్వడం లేదని వారు ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహం ముందు రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై తెలంగాణ.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అబద్ధపు హామీలతో మరి గద్దెనెక్కి ఈరోజు సంవత్సరం పూర్తి కాబడ్డది. సంవత్సరం పూర్తయినాక కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసినాక వెంటనే మరి అన్ని వాగ్దానాలు అమలు చేస్తా అని చెప్పి 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పడం, మరి అలాగే రైతుల పక్షాన నిలిచిన మరి ఈరోజు మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని కాదని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేయబడ్డది. మరి ఈ ఏదైతే మరి అబద్ధ హామీలతో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సంవత్సరమైనా కూడా ఏ ఒక్క రైతు వాగ్దానం కూడా పూర్తి చేయకుండా మరి రైతుల పక్షాన ఉండకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మరి వ్యతిరేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా రుణమాఫీ విడుదల చేస్తా అని చెప్పి పూర్తిగా రుణమాఫీని విడుదల చేయకపోవడం, అలాగే మరి వడ్లకు రైతు బంధు విడుదల చేస్తా అని చెప్పి రైతు బంధు నిధులను సంవత్సరమైనా కూడా 2 పంటలు కూడా ఇప్పటికి కూడా రైతు బంధు నిధులను విడుదల చేయలేకపోవడం. 2 మరి వడ్ల బోనస్ ఇస్తా అని చెప్పి అది దొడ్డు వడ్ల కాకుండా ఓన్లీ కేవలం సన్న వడ్లకి ఇవ్వడం, అది కూడా పూర్తిగా విడుదల చేయలేకపోవడం. మరి అలాగే ఈరోజు చివరిగా ఉన్న వడ్ల కొనుగోలు కేంద్రాలకు కూడా చివరిగా ఉన్న వడ్ల పైసలను కూడా పూర్తిగా ఈరోజు మరి పంటకాలం పూర్తయి 3 నెలలు కావస్తుంది, 2 నెలలు కావస్తుంది. ఇప్పటికి కూడా వడ్ల పైసలు కూడా మా ఎలిగేడ మండలంలో కొంతవరకు ఇప్పటికి కూడా వల్లేదు. మరి ఒకవైపు కేవలం వడ్ల పైసలు వల్లేదు, బోనస్ వల్లేదు, రుణమాఫీ పూర్తి కాలేదు. మరి అలాగే ఈ రైతు బంధు కూడా మరి ఎప్పుడైతే మరి పంట ముందుగానే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంట ముందే వేసేవాడు, అవి కూడా 4 వాగ్దానాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన మరి ఏ ఒక్కరికి కూడా విడుదల చేయలేకపోవడం నిజంగా సిగ్గుచేటు. గ్యారంటీలే కానీ 420 సంక్షేమ పథకాల గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకొని అధికారం రావడం జరిగింది. అటువంటి హామీలు ఇచ్చి మరి ఇప్పుడు చేస్తున్నటువంటి ఇప్పుడు గద్దెనెక్కి పరిపాలిస్తున్నటువంటి సంవత్సర కాలం నుంచి ఈ పాటికి వాళ్ళు చెప్పినటువంటి హామీలలో ఏది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారంగా ప్రజలు నమ్మించి ఓట్లు వేయించుకొని గెలిపించి గద్దెనెక్కినటువంటి సమయం. కానీ సంవత్సరం గడిచినా కూడా ఇప్పటి వరకు వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం జరిగే విధంగా, ప్రజలు ఆశించిన విధంగా వారికి నెరవేర్చలేకపోతున్నారు. దాన్ని ఇప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లలో అసెంబ్లీ యొక్క సమావేశాలలో వాళ్ళు నిర్ణయాలు కొన్ని తీసుకోవడం జరిగింది. రైతు బంధు విషయంలో రైతులకు ఇచ్చినటువంటి హామీ, వాళ్ళు చెప్పినటువంటి ఎలక్షన్ల ముందు చెప్పినటువంటి హామీ రైతులు నమ్మి వాళ్ళకు ఓట్లేసినందుకు వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఎకరాకు గత ప్రభుత్వం 5,000 ఇస్తాను మీకు ఒక పసలికి, మేము 7,500 ఇస్తాం ఒక పసలికి అని చెప్పి, సంవత్సరానికి 15,000 ఇస్తాం అని చెప్పి నమ్మించి రైతులను, అలాగే రుణమాఫీ ఏకకాలంగా మేము 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి నమ్మించి అది కూడా సరిగ్గా చేయలేక ఆంక్షలు పెట్టి రుణమాఫీ చేయడం, దానికి కండిషన్లు పెట్టి అవి పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. అలాగే మేము బోనస్ అందిస్తాం అని చెప్పి పూర్తిగా ఇప్పుడు చివరి వరకు ఇప్పుడు వడ్లు జోకినట్టు రైతులకు బోనస్ పూర్తి స్థాయిలో, చివరి జోకినట్టు రైతులకు ఇప్పటివరకు కూడా బోనస్ అందలేదు. వాళ్ళు అది కాకుండా మళ్ళీ రైతులకు పూర్తిగా సన్న వడ్లకు కేవలం సన్న వడ్లకే ఇచ్చి దొడ్డు వడ్లకి ఇవ్వకుండా మొదలు ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. మేము సన్న వడ్లకు దొడ్డు వడ్లు అనేది ఆంక్ష చెప్పకుండా వడ్లకు బోనస్ అందిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి ఇప్పుడు కేవలం సన్న వడ్లకే బోనస్, అయినా సన్న వడ్లకు కూడా ఇప్పుడు చివరికి దొరికినటువంటి వాళ్ళకి ఇప్పటికి వరకు పూర్తి స్థాయిలో అందేయలేకపోతున్నారు. ఇటువంటి రాజకీయం నమ్మించి రాజకీయాలు చేస్తూ ఇలాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి కనుక రాబోయే రోజులు ఇట్లే కనుక వాళ్ళు చెప్పిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా చేస్తే ఇలాంటి నిరసనలు మా యొక్క పెద్దపల్లి నియోజకవర్గం అలాగే ఎరిగేల మండలంలో మా యొక్క మాజీ ప్రజాప్రతినిధులు అలాగే మా ముఖ్య నాయకులు కార్యకర్తలు యువతతో సహా ప్రతిరోజు నిరసన తెలిపేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రాబోయే రోజులలో ఆ బిల్లులు దాదాపు ఒక 28 లక్షలు 30 లక్షలు రావాలి. ఇంతవరకు దాదాపు 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇంతవరకు ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు. కనీసం మల్టీపర్పస్ వర్కర్స్ కూడా 4 నెలల నుండి జీతాలు అందడం లేదు. మన ఊరు మనబడి కార్యక్రమంలో స్కూల్ కట్టడం జరిగింది 19 లక్షలు పెట్టి, దాదాపు అవి 13 లక్షలు ఇచ్చిన, ఇంకా 6 లక్షల రూపాయలు ఇంతవరకు రాలేదు. అలాగే సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఇలాగా ఊరు కొరకు బాగా కష్టపడి పనిచేయడం జరిగింది. కానీ బిల్లులు చెల్లింపు చేయకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా హామీలన్నీ అమలు చేసి రైతులకు కానీ మా అటువంటి కాంటాక్ట్స్ కానీ అందరికీ సర్పంచులకు న్యాయం చేయాలని. మేము ఇచ్చిన రైతు బంధును 15,000గా ఇస్తామంటూ బూటపు మాటలు, అబద్ధపు చేష్టలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ప్రజలను మరియు రైతులను మోసం చేస్తూ 12,000గా ప్రకటిస్తూ చేసిన తీర్మానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రజలను గత రెండు పంటలకు రైతు బంధు ఇవ్వకుండా మోసం చేసింది. దానివల్ల రైతులు ఎంతో పెట్టుబడికి ఇబ్బంది పడ్డారు. అయినా కూడా మేము సహించాం. కానీ ఇప్పుడు 12,000 ఇస్తామంటూ చేయడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రైతు కూలీల నాలాంటి రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తా అన్నారు.
మహిళలకు 2500 ఇస్తా అన్నారు. ఇలాంటి ఎన్నో అబద్ధపు మాటలు బూటకు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరుకోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తన్నినట్టు చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం.